బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ రథయాత్రలు జగన్నాథుడి రథయాత్రలు అపశృతి చోటు చేసుకుందానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుజరాత్లోని గోల్వాడ జగన్నాథ రథయాత్రలు అపశృతి చోటు చేసుకుంది. రథయాత్రలు అదుపు తప్పాయి 3 ఏనుగులు. మరీ ముఖ్యంగా అక్కడ డ్రమ్స్ వాయిద్యాల శబ్దానికి దాంతోపాటు కొంతమంది విజువల్స్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పాయి ఏనుగులు, డ్రమ్స్ దాంతోపాటు వాయిద్యాల శబ్దానికి భయపడ్డాయి ఆ ఏనుగులు. ఒక్కసారిగా భక్తులపైకి దూసుకువెళ్ళింది ఒక ఏనుగు. భయంతో భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు భక్తులకు గాయాలయ్యాయి. మరికొందరిని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడి మావటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ఏనుగు మీరు చూడొచ్చు తొండ ఊపుతూ. అలాగే ఇంకొక ఏనుగు, మొత్తం 3 ఏనుగులు కూడా బీభత్సాన్ని సృష్టించాయి. ఒక ఏనుగు ఎప్పుడైతే అదుపు తప్పిందో మిగిలిన 2 కూడా బీభత్సానికి సంబంధించి తోడైంది. దీంతో రథయాత్రలు అపశృతి చోటు చేసుకుంది. మీరు చూడొచ్చు ఎప్పుడైతే ఆ 2 ఏనుగులు, మరి ముఖ్యంగా 3 ఏనుగులు, అదుగు మీరు చూడొచ్చు సెకండ్ బాక్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఏనుగు జనాల మీదకి వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేరు. ఉండుంటే కనుక అక్కడ ఆ కంట్రోల్ పూర్తిగా అదుపు తప్పింది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్ని ఫుల్ ఫ్రేమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సెకండ్ బాక్స్ విజువల్ని ఫుల్ ఫ్రేమ్లోకి అదుగు మీరు చూడొచ్చు. పూర్తిగా అదుపు తప్పిన ఏనుగు పరుగులు పెడుతున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. జనం మీదకి వెళ్ళిపోతోంది. అక్కడ జనం మీదకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పారిపోవడానికి, తప్పించుకోవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. మీరు చూడొచ్చు చక్కగా పరుగులు పెట్టింది. దీంతో మావటి వాళ్ళు దాన్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక్కసారి మీరు చూడొచ్చు జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు వచ్చాయి ఆ ఏనుగులకు. మరి ముఖ్యంగా అక్కడ ఒక్కసారిగా రభస చోటు చేసుకుంది. అంటే ఈలలు, గోలలు, డ్రమ్ములు, డప్పులు, ఈ వాయిద్యాలకి అవి భయపడ్డాయి అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అవి అక్కడ రచ్చ చేశాయి. మరి ముఖ్యంగా అదుపు తప్పిన ఏనుగులు జనం మీదకు దూసుకు వెళ్ళాయి. తొండ ఊపుతూ అక్కడ బీభత్సాన్ని సృష్టించాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలను చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. These are the disturbing visuals. Viewer discretion is advised. This is the disturbing content. Viewer discretion is advised. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ లైవ్ దృశ్యాల్లో చూద్దాం. ఒక్కసారిగా తన కుంభస్థలంతో జనాల మీదకి విరుచుకుపడింది. మరి ముఖ్యంగా ఒక్కసారిగా ఆ చిన్న గల్లీలు ఉంటాయి కదా, ఆ గల్లీల్లో కూడా దూసుకు వెళ్ళిపోయింది. మీరు చూడొచ్చు. ఇదిగో ఒక్కసారిగా అలా వచ్చేయడంతో 1, 2, 3, 4, 5, 6 దాదాపుగా అక్కడ 10 మంది మనకు గుంపులో కనిపిస్తున్నారు. మనకి కనిపిస్తున్న గుంపులోని 10 మంది ఉంటుంటే కనుక ఇంకా ఎంతమంది ఉండుంటారు. ఎప్పుడైతే ఆ ఏనుగు అదుపు తప్పి జనాల మీదకి వచ్చిందో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. పరుగులు పెట్టారు. ఈ విజువల్ చూడండి. ఈ విజువల్లో మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అది పరుగులు పెడుతూ అదిగో ఒక వ్యక్తిని అప్పటికి తీవ్రంగా హర్ట్ చేసింది. మీరు చూడొచ్చు అక్కడ కొంతమంది పోలీసులు ఉన్నారు. దాంతోపాటు అక్కడ భద్రతా సిబ్బంది ఉన్నారు. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని పక్కకు వెళ్ళిపోనిచ్చేందుకు, అంటే వెళ్ళిపోతున్న సందర్భంలో వాటిని అంటే వాళ్ళు కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. మీరు చూడొచ్చు అప్పుడు బ్యారికేడింగ్ ఉండదు. కొంతమంది వాటి మీద రాళ్ళు వేసిన ప్రయత్నం చేసిన సందర్భం భయపడిపోయారు. అప్పటికే వాటికి చూడండి వాడి ముఖం మీద ఆ రంగులుగా వేసిన సందర్భంలో వాడికి కూడా కాస్త ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా అవి సౌండ్స్ ని వినే, లేకపోతే సౌండ్స్ ని తట్టుకోగలిగే శక్తి వాటికి ఉండదు. ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాయని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో జగన్నాథ నువ్వే మాకు రక్ష, జగన్నాథ నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ వాళ్ళు అక్కడ ఆర్తనాదాలు చేశారు. ఎందుకంటే రిమెంబర్ 1 కాదు 2 కాదు, ఏకంగా 3 ఏనుగులు అవి ఒక్కసారిగా జనాల మీదకి వెళ్ళాయి అనుకుందాం. జనాల మీదకి వెళ్ళుంటే పరిస్థితి అఫ్కోర్స్ వెళ్ళిన సందర్భమే. ఈ క్రమంలోనే అక్కడ బీభత్సాన్ని సృష్టించాయి. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం.
జై బోలో జగన్నాథ్ మహారాజ్కి జై అంటుకుంటూ వాళ్ళు కొద్దిసేపటి క్రితం కూడా ఆ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కొంతమంది ఈరలు వేశారు, గోరలు వేశారు. మరి ముఖ్యంగా ఆ ఏనుగురిని చూసి వాళ్ళు కాస్త ముచ్చట పడ్డారనే అనుకోవాలి, సరదాగానే. ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం, దైవాంశ సంభూతంగా వాటిని భావిస్తూ ఉంటారు కొంత క్రమంలో. సో ఈ క్రమంలోని అవి బావటి వాళ్ళు ఉన్నప్పుడు నిదానంగానే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే కొన్నేళ్ల పాటు కొన్నేళ్ల నుంచి అనాథగా అంటే కొన్నేళ్ల నుంచి ఆచారంగా వస్తున్న క్రమం. అయితే ఇక్కడ ఈరోజు జరిగిన ఘటనకు ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అనేది పూర్తిగా ఎంక్వైరీలో బయటపడే అవకాశం ఉంది. కానీ ప్రాథమికంగా అక్కడ మాట్లాడుకున్న సందర్భంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ఏనుగులు ఒక్కసారిగా భయపడిన తర్వాత అవి ఎటు పోవాలో వాటికి పాలుపోక పరుగులు పెట్టే జనాల మీదకి అవి వచ్చాయంటూ కూడా ఒక్కసారిగా ఆలోచించండి. మీరు నేను అక్కడే ఆ ఘటనా ప్రదేశంలోనే ఉందా అనుకుందాం. ఆ ఏనుగు మన మీదకి వచ్చేస్తూ ఉంటే ఎంత భయంగా ఉంటుంది. అంతవరకు ఆహ్లాదకరంగాను రథయాత్రలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయారు, పరుగులు పెట్టారు. ఎటు వెళ్ళాలో తెలియదు. ఎటు వెళ్తే ఎటు నుంచి ఆ ఏనుగొచ్చి ఎటువైపు లాగేస్తుందో, ఎటువైపు పడేస్తుందో, కిందకేసి ఎక్కడ తొక్కేస్తుందో. ఆ మదం ఎక్కిన ఏనుగులు అంటూ ఉంటారు కదా, సాధారణంగా మదం కూడా కాదు, వాటికి ఒక్కసారిగా వాటిని ఏమంటూ ఉంటారు, అది కోపమా లేకపోతే వాటికి సంబంధించి అది పడదంతే. ఒక విధంగా చెప్పాలంటే వాటికి అటువంటి వాతావరణం పడదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అవి పిచ్చకినట్టు ప్రవర్తిస్తూ ఉంటాయి. బహుశా ఆ పదం కూడా అప్రోప్రియేట్ కాకపోవచ్చు, బట్ వాటికి కాస్త చిరాకుగా ఉంటూ ఉంటుంది. ఈ సందర్భంలోనే చిందరవందర చేసేస్తూ ఉంటాయి, కింద పడేస్తాయి, కొట్టేస్తాయి, దాంతోపాటు అక్కడ ఉన్న వాటిని ధ్వంసం చేసేస్తాయి, జనాల మీదకి పరుగులు పెడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాయి. అంటే వాటికి కాస్త ప్రశాంత వాతావరణం, నార్మలైజ్గా ఉంటూ ఉండాలి వాతావరణం. సో అది మినహా డప్పు చప్పులు కావచ్చు, లేకపోతే ఇలాంటి సౌండ్స్ చేసే క్రమంలో భయపడిపోతూ ఉంటాయి. ఆ భయంతో అవి ఏం చేయాలో వాటికి అర్థం కాక పాలిపోక పరుగులు పెడుతూ ఉంటాయి. అలాంటిది ఒక ఏనుగుకి సంబంధించి అనుకుంటేనే అటువంటి పరిస్థితి ఉంటే ఏకంగా మూడు ఏనుగులు ఒకే చోట అయితే దాదాపుగా 2 ఏనుగులు దాదాపు వెంటనే కంట్రోల్లోకి వచ్చాయని ఒక చర్చ జరిగింది. కానీ మిగిలిన ఒక ఏనుగు కూడా అది అంత వేగంగా అదుపులోకి రాలేదు. దీంతో జనాల మీదకు పరుగులు పెట్టింది, ఏకంగా కొన్ని మీటర్ల వరకు పరుగులు పెట్టింది. అదిగో మీరు సెకండ్ బాక్స్ మీరు చూడొచ్చు. ఇంకొక ఏనుగ పరుగులు పెడుతూనే ఉంది. అది పరుగులు పెడుతున్న క్రమంలో అదిగో మీరు చూడొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక ఏనుగు పరుగు పెడుతుందో మిగతా వాటి కూడా కనెక్టివిటీ ఆటోమేటిక్గా వెళ్తుంది కదా. సో ఈ క్రమంలోని ఒకదాని తర్వాత ఒకటి అదిగో మీరు చూడొచ్చు. ఒకటి ఎప్పుడైతే పరుగులు పెట్టిందో ఇంకోటి కూడా వెంటనే పరుగులు తీయడం ప్రారంభించింది. అలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అవి దాడికి వెళ్ళిపోయాయి, జనాల మీదకి వచ్చేసాయి. బహుశా దాడి చేయాలనుకోవడం కూడా వాటి ఉద్దేశం కాకపోయి ఉండుండొచ్చు. వాటికి ఏంటంటే ఆ ప్రాంతం నుంచి వాటిని వెళ్ళిపోవాలి, ఆ ప్రాంతం నుంచి తమను తాము బచాయించుకోవాలి, అంటే బతకాలి అనేది ఒకే ఒక అది ఉంటుంది. అంటే ఆ ప్రాంతం వదిలేయాలని చెప్పి ఈ ఘటనలో 9 మంది గాయాలైనట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు మరికొన్ని ఆసుపత్రుల్లో చేర్పించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. బహుశా వాళ్ళకి ఏం కాకూడదని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆ 9 మంది భక్తులు, దాంతోపాటు హాస్పిటలైజ్ అయిన వ్యక్తి, వీళ్ళందరూ కూడా క్షేమంగా బయటకు రావాలని, ఆరోగ్యవంతులుగా బయటకు రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఘటనలకు సంబంధించి ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే అవి మూగజీవాలండి, వాటి వన్యప్రాణులు అంటూ ఉంటాం కదా. బహుశా అటువంటి క్రమంలో వాటికి ఆహ్లాదకరంగా వాటికి తగినట్టుగా మనం మసులుకుంటే కనుక మనకు తగినట్టుగానే అవి కూడా ఉంటూ ఉంటాయి. ఎక్కడో మనం సాధారణంగా మనం కొంతమంది చూస్తూ ఉంటాం, ఆ చేష్టలు కాస్త ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. తోకపట్టి లాగడమో, లేకపోతే వాటిని రాయిచ్చి కొట్టడమో, లేకపోతే వాటిని గోకడమో, లేకపోతే కర్రెచ్చి కొట్టడమో చేస్తూ ఉంటారు. అవి కూడా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇలాంటి చోటుకు వెళ్ళే సందర్భంలో ఇటువంటి, ఎందుకంటే కొంతమంది అయితే దాని ముందుకు వెళ్ళిపోయే తొండంతో టచ్ చేయడము, లేకపోతే ఇలా ఏదో చిన్న కొన్ని పిచ్చి చేష్టలు అంటూ ఉంటాం. ఇలాంటి చేష్టలు కరెక్ట్ కాదు. దాంతోపాటు ఒక్కసారి ఆలోచించండి, మీరే కనుక ఏదో ఒక పండగకో లేకపోతే ఫంక్షన్కో బయటికి వెళ్ళారు, వెళ్ళిన క్రమంలో ఒక జనాల మధ్యలో ఉన్నారు, చెమటెక్కిపోయి ఉంటారు. ఒక వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని గట్టి కొడితేనే
ఒక ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది అవి పాపం మూగజీవాలవి, వాటి బాధను కూడా బయటకు చెప్పుకోరు. నాకు ఇలా ఇబ్బంది ఉందని చెప్పి వాటి కూడా మావటి వాళ్ళే వాటిని అర్థం చేసుకొని వాటి బాధనో లేకపోతే వాటి ప్రేమనో లేకపోతే వాటి భావాలను అర్థం చేసుకొని వాళ్ళు మసలుకుంటూ ఉండాలి. అలాంటిది ఒక్కసారిగా ఈలలు పెట్టి గోరలు వేసి డప్పులు కొట్టి సౌండ్లు చేసి వాటికి ఇరిటేషన్ తెప్పిస్తే అంతవరకు మనతో మచ్చిగ్గానే ఉన్నాయిగా, అంతవరకు మనతో పాటు మచ్చిగ్గానే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా వాతావరణం ఏం మారిపోయింది? ఒక ఏనుకి తిక్కరేగింది అంతే. మిగతా ఏనుగులు కూడా అలాగే ప్రవర్తించాక అక్కడ అదృష్టవశాత్తు ఆ 3 మరి ముఖ్యంగా 2 కంట్రోల్లోకి వచ్చే వెంటనే ఆ మిగతాది కూడా తర్వాత కంట్రోల్లోకి వచ్చింది. రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి ఈరోజు ఏంటి పరిస్థితి? అక్కడ మనం భక్తి కోసం వెళ్ళాం, భక్తిగా ఆ భక్తి పారవస్యంతో మన ప్రక్రియని ముగించుకుని రావాలి. అక్కడ మీరు చూడొచ్చు, ఎందుకంటే ఆ ఏనుగులు ఒక్కసారిగా ఆ దృశ్యాలను చూడండి. ఐ థింక్ ఫస్ట్ విజువల్ ఒకసారి చూపించాం పీసీఆర్ మనం. ఆ ఏనుగు పరిగెట్టుకుంటూ వెళ్ళింది ఏకంగా కొన్ని మీటర్లు. కుదిరితే ఆ విజువల్ని ప్లే చేసే ప్రయత్నం చేయండి. మీన్ వైల్ అదిగోండి, అదిగో మీరు ఈ విజువల్ చూడండి, అది ఎంత వేగంతో పరిగెడుతుంది అంటే ఎంత ఇరిటేట్ అయిపోయింది. ఒకసారి మీరు విజువల్ చూడండి, తర్వాత ఈ విజువల్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదిగో మీరు చూసారు అక్కడ డీజే సౌండ్లు, దాంతో ఒక్కసారిగా తిక్కరేగింది దానికి. దాంతో ఎవరు ఎటు నుంచి వచ్చినా ఒప్పుకోలేదు. అది ఒక్కసారిగా మీరు చూడొచ్చు, పరుగులు పెట్టింది. ఇటు అటు భక్తులు ఉన్నారు, వాళ్ళకేం పాలిపోవట్లేదు, వాళ్ళకి భయం వేసింది. ఒక్కసారిగా అది దానికి సాధారణంగా ఏమంటూ ఉంటామంటే పిచ్చెక్కిన ప్రవర్తిస్తుంది అంటూ ఉంటాం. అది పిచ్చెక్కి ప్రవర్తించడం కాదు, ఇరిటేషన్తో. ఎందుకంటే ఆ డీజేలు పెట్టేశారు, ఆ సౌండ్లు వాటికి ఒక్క విధంగా చెప్పంటే ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ఘటన మీద ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? ఈ ఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ విజువల్స్ చూద్దాం, ఆ విజువల్స్ చూసిన తర్వాత మరింత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. अंदर